హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతన శ్రవంతి. ఈరోజు మనం బీరకాయ పాల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను 1/2 kg బీరకాయలను తీసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి దాని మీద ఉన్న తొక్కను మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్టైల్లో బీరకాయ కర్రీ ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. బీరకాయ పైన ఉన్న పీల్తో బీరకాయ పచ్చడి కూడా చేస్తారు. పచ్చడి చేయడానికి పీల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అది కొంచెమే ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక భగవం తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు పోపు వేసుకోవాలి. పోపు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఆనియన్, మిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి మరొకసారి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసుకొని బీరకాయను మంచిగా మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఆ లోపల మూత పెట్టుకొని మనం బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పిరికెడు గుప్పెడు తీసుకున్నాను జీడిపప్పు, కొంచెం కొబ్బరి పౌడర్ మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలి. అది పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. దానిని మనం మూత తీసేసి కర్రీలో వేసేసేయాలి. కొంచెం కడిగేసి కూడా పోయాలి, కొంచెం వాటర్ పడతాయి. తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి కూరని. కొంచెం వాటర్ పోసి 1 నిమిషం ఉడికించుకున్నాను కూరని. తర్వాత కొద్దిగా రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అర్థమవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము బీరకాయ కూరలో పాలు పోసి చేసుకుంటాం కదా, ఆ స్టైల్ కాకుండా నేను ఇలా ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మంతెన శ్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.